జర్మనీలో జనగామ జిల్లా యువకుడు మృతి చెందాడు. అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం తప్పించుకునే ప్రయత్నంలో మృత్యువాత పడ్డాడు. ఇక మృతుడు చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డిగా గుర్తించారు. హృతిక్ రెడ్డి ఎంఎస్ చేయడం కోసం 2023లో జర్మనీ వెళ్లారు. బెర్లిన్లోని అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి హృతిక్ రెడ్డి నివాసం ఉంటున్నారు. అయితే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇక బయటకు వెళ్లలేని పరిస్థితిలో 4వ అంతస్తు నుండి దూకినట్టుగా తెలుస్తోంది. వెంటనే హృతిక్ రెడ్డిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా సమాచారం. జర్మనీలో జనగామ యువకుడు మృతి చెందాడు. అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం తప్పించుకునే ప్రయత్నంలో మృత్యువాత పడ్డాడు. మృతుడు చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డిగా గుర్తించారు. హృతిక్ రెడ్డి ఎంఎస్ చేయడం కోసం 2023లో జర్మనీ వెళ్లారు. బెర్లిన్లోని అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి ఉంటున్న హృతిక్ రెడ్డి ఇక అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 4వ అంతస్తు నుండి దూకినట్లుగా తెలుస్తోంది. వెంటనే హృతిక్ రెడ్డిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. జర్మనీలో జరిగినటువంటి ప్రమాదంలో జనగామ జిల్లా యువకుడు మృతి చెందారు. అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని తప్పించినటువంటి ప్రయత్నంలో మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మృతుడు జనగామ జిల్లా తిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి హృతిక్ రెడ్డిగా గుర్తించారు. ఎంఎస్ చేయడం కోసం 23వ సంవత్సరంలో జర్మనీకి హృతిక్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బెర్లిన్ లోని అపార్ట్మెంట్ లో స్నేహితులతో కలిసి హృతిక్ రెడ్డి నివాసం ఉంటారు. అయితే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడంతో బయటికి వెళ్లేని పరిస్థితిలో 4వ అంతస్తులో నుండి యువకుడు దూకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దూకిన నేపథ్యంలో గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా అక్కడి వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కన్నీరు ముందుగా ఆ కుటుంబ సభ్యులంతా వెలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నత చదువుల కోసం ఎంఎస్ చేయడం కోసం 2023 సంవత్సరంలో జర్మనీకి వెళ్ళినటువంటి హృతిక్ రెడ్డి ఇలా విఘాత జీవిగా మృతి చెంది ఇంటికి వస్తాడని అనుకోలేదు. ఎంతో ప్రయోజకుడై ఎంతో చదువుకొని సమాజంలో మంచి పొజిషన్ లో ఉంటాడని కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా కోరుకున్నాము. ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ తిరుపతి.